నమస్తే తమ్ముళ్ళు, నమస్తే చెల్లెమ్మలు. ఈ రోజున హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఎవరో మీకు అందరికీ ఎరుకునేదే కదా చెల్లెళ్ళు. ఈ రోజున హైదరాబాద్లో ఐటీ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి ఎవరు కారణమన్న సంగతి మీకు అందరికీ ఎరికే కదా తమ్ముళ్ళు. ఇగో గిత్తనే చంద్రాల సారు ఏడి పోయినా కూడా హైదరాబాద్ను యాద్ చేసుకోకుండానైతే ఊకోడన్న సంగతి మీకు అందరికీ ఎరుకునేదే కదా నోళ్ళ. మరి ఇక ఇవాళ సైకిల్ పార్టీ పుట్టినరోజు పండుగ. మరి ఆ పండుగలో చంద్రాల సారు ఎసంటి మాటలు మాట్లాడిండు, ఏమేమి అభివృద్ధి పనుల గురించి మాట్లాడిండు అనేది ఆ ముచ్చట ఏందో పురా గడుచుకున్నద్దాం పారి. మంగళగిరి ఆఫీస్లో పార్టీ 43వ పుట్టినరోజును చేసుకున్నారు సైకిల్ పార్టోళ్ళు. చాలా మంది కార్యకర్తలతోని పాటు లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బగ్గనే మంది వచ్చిండ్రు. ముందుగాల జెండా ఎగిరేసి పెద్ద ఎన్టీఆర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించిండు బాబు సారు. ఇక మైక్ అందుకొని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చిన్న సీఎం పవన్ సార్ను ఇమిటేట్ చేసిండు మంత్రి లోకేష్ అన్న. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. కోర్టుల వాదించుడు తెలుసు, కోర్టు తీసి కొట్టుడు తెలుసు అని గా సినిమాల పవన్ సారు డైలాగ్ చెప్పినట్టే చెప్పిండు కదా లోకేష్ అన్న. గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు అని ఇక పిల్లనిచ్చిన మామ బాలయ్య సార్ను కూడా ఇమిటేట్ చేసిండు లోకేష్ అన్న. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, ఒకడికి నేనెదురెళ్ళినా వాడికే రిస్కు అన్నట్టు భలే చెప్పిండు. బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా గెలుపు మనదే అని ఇక రెడ్ బుక్ ముచ్చట తీసి గిట్లా మాట్లాడిండు లోకేష్ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఆగో, రెడ్ బుక్ పేరినుడితోటే కొంతమందికి గుండెపోట్లు అత్తున్నాయట. ఇక అర్థమైందా రాజా అని అనుకుంటా పంకపాటోళ్ళ మీద గిట్ల కారెడ్డమాడిండు లోకేష్ అన్న. ఇక బాబు సారు మాట్లాడు మొదలు పెట్టంగానే జర్రంత గరమైండు సభకచ్చిన ఒక ఆయన మీద. ఉండమ్మా ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. ఇన్నయ్య అడిగిరా, మరీ అతిలుగా తయారవుతారు. సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా. స్పీచ్ను డిస్టర్బ్ చేస్తున్నాడని సమయం సందర్భం లేదా అని గరమైండు బాబు సారు. ఇక అన్ని పార్టీల జెండాల కంటే సైకిల్ పార్టీ జెండానే చాలా గొప్ప ఉంటది అని అనుకుంటా పార్టీ జెండా గురించి చెప్పిండు బాబు సారు. తమ్ముళ్ళు, అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైనా ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల కోసం నాగలి, కార్మికుల కోసం చక్రం, పేదల కోసం ఇల్లాట. సైకిల్ పార్టీని లేకుండా చేద్దామనుకున్నోళ్ళే లేకుండా పోయిండ్రనుకుంటా పంక పార్టీకి సెటైరేసిండు బాబు సారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇక సందుల సందు హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి కూడా మాట్లాడిండు ఏపీ సీఎం బాబు సారు. 25 సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది సైకిల్ పార్టీ చెయ్యబట్టే తలసరి ఆదాయంలో తెలంగాణ టాపులున్నదని చెప్తున్నాడు బాబు సారు.
ఇక బాబు సారు గురించి ఎరకైందే కదా, ఈ మీటింగు ఆ మీటింగు అని తేడా లేకుండా ఏ మీటింగ్ అయినా హైదరాబాద్ పేరు తీయాల్సిందే, ప్రపంచ పటంలో పెట్టింది మనమే తమ్ముళ్ళు అని చెప్పాల్సిందే, లేకపోతే బాబు సారుకు బువ్వ కూడా లోపలికి పోదు. అయినా మరి సైకిల్ పార్టీ గంత పనే చేస్తే ఎందుకో ఆంధ్రప్రదేశ్ ఉంటలేదు టాపులా అని అడుగుతున్నారు తెలంగాణోళ్ళు.